హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఈ మధ్య మేము ఊరు వెళ్ళామండి, హైదరాబాద్కి మ్యారేజ్ ఉంటే. దానివల్ల వీడియోలు పెట్టలేదు, చాలా రోజులైంది. సో ఖచ్చితంగా మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మినపప్పు పొట్టు వడియాలండి. మినపప్పు పొట్టుతో వడియాలు చేస్తారండి, చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మినపప్పు పొట్టు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మినపప్పు పొట్టు వడియాలు మామూలుగా మనము వడియాలు అన్నంలోకి కూడా అట్లా కలుపుకొని నెయ్యి వేసుకొని తినచ్చు. పప్పులోకి, మజ్జిగలోకి, దేంట్లోకైనా కూడా చాలా బలం అండి ఇవి. ఖచ్చితంగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. నేను ఈరోజు పొట్టు మినపప్పుతో అండి వడియాలు చేస్తున్నా. ఇవంతా పొట్టంతా నేను వడలు చేసుకున్నప్పుడు, ఇట్లా ఇడ్లీ చేసుకున్నప్పుడు ఎంత తీసి పెట్టినా, అది ఇప్పుడు చేస్తున్నా. ఎందుకు వేస్ట్ చేయాలని ఈ మినప్పప్పు రాత్రంతా నానబెట్టినా, లేదంటే మీరు 4 గంటల అట్లా పొద్దున్నే లేయగానే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు ఈ పొట్టు నేను 4-5 సార్లు కడిగినానండి. ఇది దీంట్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది, అందువల్ల ఇవి కూడా గాలిచ్చుకున్నానండి. దీంట్లో కూడా ఎంతైనా రాళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఇది నానబెట్టినది కదా, ఇదంతా పిండుకోవాలండి నీళ్ళు లేకుండా. ఇదంతా పిండిన తర్వాత చూపిస్తా. ఈ పొట్టంతా పిండుకుందాం కదండి నీళ్ళు లేకుండా. ఇప్పుడు గ్లాస్తో కొలుచుకుందాము. అందాసైనా పెట్టుకోవచ్చండి, మీకు కావాలా. మీకు కొలతలు కొంతమందికి తెలియదు కదా, అందుకని చూపిస్తున్నా. 1 2 ఇట్లా ఒత్తుకొని వేసుకోవాలండి. 3 4 అండి. 4 అయింది. 4 గ్లాసులకు మనము 1 గ్లాసు మినప్పప్పు నానబెట్టుకున్నామండి. 4 అయింది. ఇదిగోండి గ్లాస్తో నేను కొలిచినాను మినప్పప్పు. మనకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మిక్సీకి వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి. అదే మనము గ్రైండర్కి వేసుకుంటే బాగా స్మూత్గా మనం వేయించినప్పుడు తినడానికి కరకరలాడకుండా కొంచెం స్మూత్ అట్లా కరకరలాడడం అట్లా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు గ్రైండర్కి వేసి చూపిస్తా. ఇవి మిక్సీకి పట్టుకోవాలండి. ముందు పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇవి నాకు తెలిసి ఒక 100 గ్రాములు పడతాయండి పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం మా కారం లేవు, అందుకోసమని నేను అట్లా వేస్తున్నానండి. గ్రైండర్కి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. నీళ్లు పడతాయంటే ఊరికే చల్లుకోవడమే. మనం ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా వేసుకోవాలి. నేను కొన్ని గ్యాస్ కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటున్నానండి. అయిపోయిందండి, మెదిగిపోయింది. ఇట్లుండా అలా గట్టిగా దీంట్లో తీసేసుకుంటున్నా. ఈ సౌండ్లో మీకు వినపడదు.
ఇట్లా తీస్తే రాదండి ఎప్పుడైనా గ్రైండరు రన్నింగ్లో ఉన్నప్పుడు కలుపుకోవడమే ఇంతేనండి. నేను తీసి చూపిస్తాలే. ఇప్పుడండి ఇదంతా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్టు ఎక్కువ నున్నగొద్దండి, అక్కడక్కడ ఒక మగ్గగా. ఒక 4 స్పూన్లు నల్ల నువ్వులు, తెల్లయ్యని వేసుకోవచ్చు, ఇవి బాగుంటాయండి రుచి, అక్కడక్కడ తగులితే. ఇంకా లాస్ట్న ఉప్పు, తగినంత ఉప్పు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపి ఇది ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెము ఇట్లా తడి చేసుకొని, ఇట్లా మీకు చిన్నవి కావాలంటే చిన్నవి పెట్టుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చు. ఇట్లా అండి, అంతే. అట్లా ఒత్తుకోవాలి చిన్నగా, మళ్ళీ పలచగా అయిపోతాయి ఆరిపోతే. మీరు ఇట్లా కవర్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లేట్లలో అయినా పెట్టుకోవచ్చు. పెద్దవి ఉంటాయి కదా ప్లేట్లు, దాంతో అయినా పెట్టుకున్నా వచ్చేస్తాయి. మాకు ఇప్పుడు ఎండ వచ్చిందండి, 1 గంట అయింది. అన్నీ ఇంతేనండి. ఇవి ఎముకలకు బలం మంచిదంట పొట్టు మినపప్పు. వడలు చేసుకున్నా, దోశ చేసుకున్నా, నడుముల నొప్పులకు కూడా మంచిదంట. అందుకు బాగా తినాలండి ఇవి. ఇవే కాదు, పొట్టు మినపప్పుతో అయినా తినచ్చండి. ఆరోగ్యానికి చాలా, అంటే కొంచెం కష్టపడాలంతే, కడుక్కోవడం తప్ప. ఒక 4-5 సార్లు ఈజీగా కడిగేసుకుంటే అయిపోతుంది. ఇవి మినపప్పు పొట్టు వడియాలండి. ఇది ఒక పక్క, ఈ పక్క ఆరినవి, ఈ పక్క ఆరాలి. ఇవి కూడా మనకి 3 రోజులు 4 రోజులు పడతాయండి. ఇవన్నీ ఇటు పక్క తిరగదిప్పి పెట్టాలి అన్ని విధంగా. ఓకే. ఇవి మినపప్పు పొట్టు వడియాలండి. అదే కదా చెప్పమని, మినపప్పు పొట్టు వడియాలు. ఇవి ఇదిగోండి ఎండిపోయినాయండి బాగా. ఇప్పుడు మీకు వేయించి చూపిస్తానండి. ఆయిల్ కాయిందండి, వేస్తున్నా. తొందరగా వేగిపోతాయండి ఇవి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మేము ఊరికి పోయినాము హైదరాబాదు పెళ్ళికి, ఈ వీడియోలు పెట్టలేదండి, అందుకని ఈరోజు పెడుతున్నాం. ఇవి ఎండలు కూడా బాగానే ఉన్నాయిలేండి. ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోలు. ఇంకొక 4 వేసి ఏమీ లేనప్పుడు ఇట్లాంటివి వేయించుకొని తిన్నాము. కూర ఏం చేసుకోవాలా అన్నప్పుడు ఇట్లాంటి ఇంట్లో ఆల్రెడీ వడియాలు ఉంటాయి. క్యాబేజీ వడియాలు చేసినాను కదా, ఇవి ఒక వడియాలు. ఊరికి చారు చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా అయిపోతాయండి. పెరుగు ఉంటుంది ఎట్లా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నేను చిన్నయే పెట్టిన, వేస్ట్ కాకుండా. ఇవి ఎట్లా కలుపుకోవాల్సింది చూపిస్తానండి. నెయ్యి వేసుకొని అన్నం కాలుతుంది, అన్నం వేడిగా
ఉత్తన్నం లేక ఇట్లా కలుపుకొని తినచ్చు కదా. ఏమీ లేనప్పుడు ఇట్లా కలుపుకొని తినేయచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, దీంట్లో వేసింది కాకుండా ఉప్పు వేసుకోవాలి. ఏదైనా పప్పు అట్లా టమాటా పప్పు సాంబారు అట్లా చేసుకున్నప్పుడు ఇవి వేయించుకున్న అదే వడియాల్లాగేనండి. భలే స్మూత్గా ఉన్నాయండి. గట్టిగా వస్తాయే అనుకుంటారు కదా చాలామంది, ఏం రాదండి. మనం మినపప్పు మళ్ళా కలిపినాం కదా, కొలతలతో సహా చెప్పినానండి. ఇంతేనండి, తినేయడమే. ఎవరికి? పాపకేమంట? సూపర్ ఉందండి. మినపప్పు పొట్టు వడియాలండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.